ఒకప్పుడు తెలుగు సినిమా 100 కోట్లు కొల్లగొట్టిందంటే రికార్డులు తిరగరాసిందని మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ అనే స్థాయికి తెలుగు సినిమా వెళ్ళిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్లో 100 కోట్లు బడ్జెట్ పెట్టారంటే బాబోయ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీ సినిమాలకు మించి బడ్జెట్లతో రూపొందిస్తున్నారు. ఇక సినిమాల బిజినెస్లు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. టాలీవుడ్లో ఇప్పటి వరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు ముందుగా ఈ లిస్ట్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన RRR ఉంటుంది. ఈ సినిమా అక్షరాల 492 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఫైనల్గా 1387 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను కూడా కొల్లగొట్టింది. సెకండ్ ప్లేస్లో కల్కి నిలిచింది. ఈ సినిమాకు 394 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కల్కి సినిమాపై ఇప్పుడున్న జోరు చూస్తుంటే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాతి ప్లేస్లో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సీక్వెల్ ఉంది. ఈ సినిమా 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్గా 1910 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. 4వ ప్లేస్లో సలార్ మూవీ నిలిచింది. ఈ సినిమాకు సుమారు 350 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. ఫైనల్గా 715 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. సాహో మూవీ ఈ లిస్ట్లో 5వ ప్లేస్లో నిలిచింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సాహో సినిమాకు 290 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి రికార్డ్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.